వస్తే నేను మీ వెంకట్. ఉమ్మడి నల్గొండ జిల్లా అంటేనే కాంగ్రెస్‌కు కంచుకోట. ఈ కాంగ్రెస్ కంచుకోటలో గెలుపొందినటువంటి మునుగోడు నియోజకవర్గానికి సంబంధించినటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి మంత్రి పదవి ఇయ్యలేదని చెప్పి తను కొంచెం పార్టీకి దూరంగా ఉంటున్న విషయం మనందరికీ తెలిసిందే. అనేక మాధ్యమాలలో ఆహ్, ప్రసంగిస్తున్నప్పుడు కూడా తను చాలా క్లియర్‌గా పార్టీ మీద ఉన్న అసంతృప్తితో మా టాలెంట్ ఏందో చూపిస్తాం నెక్స్ట్ ఎలక్షన్‌లో, మేమేందో చూపిస్తాం ఖబర్దార్ అని కొంచెం గట్టిగానే మాట్లాడిన విషయాలైతే మనందరం గూడా చూశాం. అదేవిధంగా మరి దీన్నే ఆసరగా తీసుకున్నటువంటి బీఆర్ఎస్ శ్రేణులు కూడా కాంగ్రెస్‌కు సంబంధించి ఏదైతే ఉమ్మడి నల్గొండ కాంగ్రెస్‌కి కంచుకోట అయిందో, ఆ కాంగ్రెస్ కంచుకోటని బద్దలు కొట్టేసి బీఆర్ఎస్ జెండా ఎగిరేయాలంటే ఆహ్, మునుగోడు టు ఎర్రవెల్లి ఫార్మ్ హౌస్‌కు రోడ్డు ఏసి మన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని తన సొంత పార్టీకి బాయ్ జెప్పించి, మరి అదే రోడ్డు మీద కార్‌లో ఎక్కించుకొని ఎర్రవెల్లి ఫార్మ్ హౌస్‌కి తీసుకుపోయి తనని గులాబీ జెండా కప్పాలని చూస్తూ తనకు కొంచెం కాంటాక్ట్‌లో ఉన్నారంట. మరి ఇది వాస్తవానికి రాజగోపాల్ రెడ్డి గారు తన సొంత పార్టీ కాంగ్రెస్‌కు బాయ్ జెప్పేసి మరి కారెక్కి ఎర్రవెల్లి ఫార్మ్ హౌస్‌కు పోతారా? మరి లేకపోతే ఇదే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండి మంత్రి పదవిని దక్కించుకొని మరికొంత చురుగ్గా పార్టీకి పనిచేస్తూ ప్రజలకు దగ్గరగుండి సేవ అందిస్తారా అనేది మనందరం ఎదురు చూడాల్సిన విషయం.